బుల్లితెర మీద రచ్చరంబోల శాతంలో రష్మి గౌతమ్ను వెండితెర రీఎంట్రీ ఇప్పించి చేసిన గుంటూరు టాకీస్ ప్రయత్నం సూపర్ సక్సెస్ అని చెప్పాలి. చిన్నపాటి బూత్ సినిమా ఫీల్ కలిగించిన ఆ సినిమా మాస్ ఆడియన్స్కు బాగా నచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారు మేకర్స్. అయితే ఈ సినిమా మాతృక దర్శకుడు ప్రవీణ్ సత్తారు బిజీగా ఉండటంతో ఈ సినిమాను మళ్ళీ రాజ్ కిరణ్తో తీసే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇందులో హీరోయిన్గా ముందు రష్మిని, ఆ తర్వాత ఎవరినెవరో అనుకున్నారని చివరకు పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్గా టర్న్ అయిన సన్నీ లియోని ఫిక్స్ చేశారట. ఏంటి టాకీస్ 2లో సన్నీ అందాలను చూడబోతున్నామా అంటే అవునని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో తలుక్కుమని మెరిసిన సన్నీ లియోను మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇక మొన్నటిదాకా బీటౌన్లు శృంగార ప్రియులకు హీటు పుట్టించిన సన్నీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు తన అందాల మత్తులో దించేయాలని చూస్తుంది. గుంటూరు టాకీస్ మొదటి పాటలో రష్మితో రచ్చ చేసిన సిద్ధార్థ్ టాకీస్ 2లో కూడా నటిస్తున్నాడట. మరి మనోడు ఓ సినిమాతో సన్నీతో రొమాన్స్ చేసే రేంజ్కు ఎదిగిపోయాడు. బాలీవుడ్ లో కూడా ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లడంతో సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది సన్నీ. మరి సన్నీ చేసే ఈ గుంటూరు టాకీస్ రచ్చ గుంటూరు మిర్చి కారంలానే స్పైసీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ త్వరలో వెలువడుతున్నాయన్నమాట. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా